ఆదికాండము 17వ అధ్యాయం 1 వచనం. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను ఆచరణాత్మకమైన విషయాలను మీకు బోధిస్తూ ఉన్నాను. చాలామంది నాతో ప్రారంభించారు. అయితే దేవుడు ఒక విషయం నాకు బోధించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనము. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మీకు బోధిస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? నీవు తిరిగి జన్మించినప్పుడు. పరిశుద్ధాత్ముని నుండి మనము నేర్చుకొననప్పుడు మనము ఎదగము. మనము ఒకరినొకరిని అనుకరిస్తూ ఉంటాం. మన సువార్తికుల్లో ఒక ఆయన నన్ను అనుకరించుటకు ప్రయత్నించాడు. నేను నిన్ను నడిపించువానిని కాదు, పరిశుద్ధాత్ముడే నీ నాయకుడు అని అతనితో నేను చెప్పాను. ప్రజలు నన్ను ఒక చిన్న దేవతగా చూచినప్పుడు నేను విచారపడతాను. నా పనివారు నాకు భయపడినప్పుడు నేను విచారపడతాను. వారు దేవునికి భయపడి ఆయన చిత్తమును వెదకవలనని కోరుచూ ఉంటాను. అలా చేయటం వలన వారు నన్ను సంతోషపరుస్తారు. ఆయన సర్వసత్యములోనికి నడిపించును. ఆయన మనలను సర్వసత్యములోనికి నడిపించనట్లయితే మనము మార్గము నుండి తప్పిపోతాము. నేను దారి తప్పినట్లయితే ప్రార్థనలో కారణం కొరకు అడుగుచు నేను ఆయనతో పోరాడుతూ ఉంటాను. నీ నడిపింపును సరైనదిగా నీవు పొందుకొన్నావు గాని నీ చిత్తమును నాతో కలిపివేశావు కాబట్టి నీవు అపజయం పొందావు అని ఒకసారి దేవుడు నాతో చెప్పాడు. దేవుడు ఎన్నడూ పొరపాటు చేయడని మరలా నేను నేర్చుకున్నాను. ఆదికాండము 17వ అధ్యాయం 1 వచనంలో దేవుడు అబ్రహామును నడిపిస్తూ అతనికి వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు గాని అబ్రహాం వాటి విషయమై అంతగా శ్రద్ధ చూపనట్లుగా కనబడుతూ ఉన్నది. మన సహవాసములో ఎంతో ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ దేవుని చిత్తానుసారంగా కాదు. అబ్రహాము కొన్నిసార్లు దేవుని చిత్తమును అనుసరించలేదు. అతడు ఒక కుమారుని కొరకు వేచి ఉన్నాడు. ఆ కుమారుడు ఎప్పుడు కనబడతాడు? అతడు దేవుని ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు. దేవుని ఆజ్ఞలను నెరవేర్చినప్పుడు నీవు ఒక బలవంతుడు అయిన మనిషివి. ఆయన వాక్యం పట్ల నీవు వణుకుతూ ఉన్నట్లయితే లోకము నీ ముందు వణుకుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనము. దేవుని వాక్యం పట్ల నీవు వణుకుచున్నావా? సాధారణంగా మనము తిరుగుబాటు ఆత్మను కలిగి ఉన్నాము. నా జీవితంలో దాన్ని నేను గమనించాను. నీ చిత్తము కాదు నా చిత్తమే అని నీ అంతరంగ హృదయము చెప్తూ ఉండును. నా చిత్తము కాదు గాని నీ చిత్తమే అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి ఆయన ప్రభువుగా ఉన్నాడు. నీవు దేవుని వాక్యమునకు విధేయుడు అయితే ప్రకృతి నీకు విధేయత చూపును. క్రైస్తవ జీవితం యొక్క రహస్యము నీవు ఎరుగవు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 1-3 వచనాలు. ఈ ప్రవక్తలు సత్యమును గూర్చిన లోతుల్లోనికి లోతుగా వెళ్ళారు కాబట్టి వారు ఆ విధమైన ప్రకటనలు చేసి తేడాలను ఎత్తి చూపగలరు. అవును, ప్రభువును గూర్చి మంచి విషయాలను మన పెదవులతో మనం చెప్పగలము గాని మనం శక్తి లేని వారముగా ఉన్నాము. మన మాటలు ప్రజలను దేవుని యొద్దకు నడిపించవు. దేవుని రాజ్యమును కట్టుటకు మనకు శక్తి అవసరం. అబ్రహాము దేవుని రాజ్యము కట్టవలసి ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి వాగ్దానములను ఇచ్చాడు. చాలామంది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానముల విషయమై నిర్లక్ష్యంగా ఉంటారు. నీవు మార్పు చెందినప్పటి నుండి నీవు పొందుకున్న వాగ్దానములు ఏమై ఉన్నవి? అవి నీ జ్ఞాపకం ఉన్నవా? నేను తిరిగి జన్మించినప్పుడు నూతన నిబంధనకు సంబంధించిన వాగ్దానమును దేవుడు నాకు ఇచ్చాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25-27 వచనములు. ఈ వాగ్దానం యొక్క సంపూర్ణతను నేను ప్రయోజనమైనదిగా చేసుకున్నానో లేదో నాకు తెలియదు. ఆ విధమైన దేవుని వాగ్దానమును నీవు అంతగా పట్టించుకొనకుండా ఉండవచ్చును. నీవు ఈ నిబంధనలోనికి వచ్చావు. కొంతమంది తిరిగి జన్మించకుండా ఈ నిబంధనలో జీవించాలని కోరతారు. ఇది సాధ్యము కాదు. అసాధ్యమైన దానికి ప్రయత్నించకు. చాలామంది మార్పు చెందకుండా దేవుని కొరకు గొప్ప వాటిని చేయుటకు ప్రయత్నించారు. వారు జయమొందరు.
ఆ విధమైన పరిచర్యల్లో జోక్యం చేసుకొనకుండా నేను జాగ్రత్తగా ఉన్నాను. నిజముగా తిరిగి జన్మించిన మనిషి స్వీయమునకు చనిపోతాడు.